సాయిరామ్. నిన్నటి వరకును ఈ సంఖ్యాయోగంలో ఆత్మ గురించి చెప్పుకున్నాం. సో నిన్నట వరకును 28, 29 అంటే 28 and 29 శ్లోకాస్ మనం నేర్చుకోగలిగాం. రోజుకి ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటేనే ఇది మనం వినగలుగుతాం, చెప్పగలుగుతాం, ఏదైనా చేయగలం. ఆయన తాలూకా ఆశీస్సులు లేనిదే మనం ఏమీ చేయలేం. ఇదంతా భగవంతుని తాలూకా వాక్యాలు. ఈ భగవంతుడు ఏం చెప్పాడు అన్నది అది వినడం చాలా కష్టం. అర్థం చేసుకోవడం అస్సలు అవ్వదు. అందులో ఆత్మ గురించి అంటే అది మామూలు మాటలు కాదు. పెద్ద పెద్ద మహానుభావులుగా అవ్వలేదు. పెద్ద పెద్ద ఋషులు ఎన్నో సంవత్సరాలు అలా తపస్సు చేస్తూ ఆత్మ గురించే ఏంటి 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 అని వాళ్ళకి ఆ ఆత్మ గురించి అర్థం కాలేదు. అందులో మనం మానవ మాత్రం, మనకున్న జ్ఞానం ఏంటి? అంత మహానుభావుడు కృష్ణుడు ఆయన్ని గురువుగా భావించి ఆత్మ గురించి ఆయన చెప్తూ ఉంటే అర్జునుడు వింటూ ఉన్నాడు. ఆ అర్జునుడికి కూడా ఇంకా సందేహాలే, ఇంకా దాని గురించి ఇంకా అర్థం కావట్లేదు. అయితే ఇన్ని శ్లోకాలు చెప్తూ దీని గురించి ఇంత దీనిగా చెప్పాడు అంటే కృష్ణుడు ఇదంతా మానవ లోకానికి అన్నమాట. ఇదంతా ఆయన గురించి కాదు, ఇది మనకు అర్థం కావాలి. మనం తెల్లవారులేసి రాత్రి పడుకున్నంత వరకు ఏదో ఆలోచనలతోని, ఏదో చింతలతోని, ఏదో ఒక విధంగాను ఆ మనసును కష్టపెట్టుకొని ఆ మనసు ఆనందంగా లేకుండాను ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అవన్నిటికీ కొద్దిగా అడ్డు పెట్టడానికి భగవంతుడు అది ఒక చిన్న ఉపాయంగాను మనకి ఒక బహుమతిగా ఇచ్చాడు. దాన్ని మనం చక్కగా మనం స్వీకరించాలి. అది స్వీకరిస్తే మనకి ఎంత పనైనా మనం చేయగలం. కానీ దాన్ని త్రోసిపుస్తున్నాం. అదంటే ఇంకా మనకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం అవటం లేదు అంటే మనకి చింతలు ఎక్కువ, ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇది మాయాలోకంలో ఉన్నాం. దీని నుంచి తొలగించాలి అంటే ఓన్లీ భగవద్ధ్యానం మనకు అవసరం. ఆ భగవద్ధ్యానంలోనే దీన్ని తొలగించగలం, కానీ ఇంకో దాంట్లో మనం తొలగించలేము. అయితే ఇంతవరకు ఏదో భగవంతుని ఆశీస్సులతో జస్ట్ ఇది చెప్తున్నాను నేను. అయితే నిన్న మనం 28, 29 శ్లోకాలు నిన్న చెప్పుకున్నాం. అది ఒక్కసారి రిపీట్ చేస్తూ మనం 30, 31 ఈరోజు చెప్పుకుందాం. దయచేసి ఏదైతే చెప్తున్నానో అది ఆయన చెప్పింది, స్వయంగా భగవంతుడే మనకు ప్రసాదించిన విషయాలు ఇవి. అందు గురించి 28 చదువుడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తా విధినాన్యేవ తత్ర కా పరిదేవన. పరిదేవన అంటే డోంట్ వర్రీ అబౌట్ ఇట్. ఓ అర్జున, ప్రాణులన్నీ మీకు నేను ఇది ఒకసారి చెప్పాను. ఈ పుట్టుక ముందు ఈ ప్రాణులన్నీ పుట్టుక ముందు వాటికి ఇంద్రియ గోచరాలు లేవు. ఇంద్రియ స్పర్శ అని, ఆలోచన అని, మనస్సు అని అలాంటిదేం లేదు ఈ ప్రాణులకి. ఏదైతే నువ్వు ప్రాణంతో ఉన్నావో అదే ఆత్మ, జీవి ఆ జీవితోనే ఆత్మ. అది ఎలా ఏర్పడుతుంది? అది ఎప్పుడైతే దాని ముందేంటి? దాని ముందునేం లేదు. పుట్టిన తర్వాతే ఇదంతా వచ్చింది. మళ్ళీ అది ఎంతవరకు ఉంటుంది? నువ్వు మరణించిన వరకే అది ఉంటుంది. మరణించిన తర్వాత మళ్ళీ దానికి ఏమీ ఉండదు. ఇంద్రియ గోచరాలు ఉండవు, వాసన ఉండదు, మనసు అన్నది ఉండదు, ఏమీ ఉండదు. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాన్ని భారతాయి. ఈ మధ్యన ఏదైతే వచ్చిందో అంతవరకే అది. ఓ అర్జున, ఈ పుట్టుక ముందు ఇంద్రియ గోచరాలు అవి రేవు, మరణాంతరం కూడా ఇవి ఇలాంటివి ఏమి ఉండవు. ఈ జనన మరణ కాలంలో ఏదైతే ఉందో ఆ మధ్యకాలంలోనే ఇదంతా ఉంటుంది అనేసి ఆ శ్లోకంలో మనకు బోధించాడు.
నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళేసరికి ఏంటంటున్నాడు? ఆశ్చర్యం. ఏంటి ఆశ్చర్యం? కొందరు ఇలా చెప్తున్నారు, కొందరు అలా చెప్తున్నారు, ఇది చెప్తున్నారు, అదనమాట. ఆశ్చర్యపత్యస్యతి కశ్చదేవం ఆశ్చర్యపద్వదతి తదైవ చావ్యం ఆశ్చర్యవచ్చ సమస్య శృణోతు శ్రుత్వసేనం వేదన చైవ కశ్చతి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. వాళ్ళెవరు? మహాపురుషులు, వేద పండితులు. వేదాల్లో ఈ 4 వేదాలని చదువుతూ ఆకలించుకుంటూ దాని గురించి అన్నీ తెలిసిన వాళ్ళు అనమాట. వాళ్ళు ఈ ఆత్మ గురించి ఏం చెప్తున్నారు అంటే ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఏంటి చెప్తున్నారు? ఒక్కొక్కరు దాని తత్వం గురించి బోధిస్తున్నాడు. ఆయన చూసిన విషయాలు చెప్తూ ఈ తత్వం ఎలా ఉంటుంది, ఇది ఈ ఆత్మ అన్నది అది మనం వర్ణించదగినది కాదు, ఇది వర్ణించడానికి అది ఎవరి సఖ్యం కాదు, దీన్ని వర్ణనాతీతం, ఇది మహా గొప్పది, ఇలాగే చెప్తున్నారు అన్నమాట. ఇంకొకరు ఏంటంటున్నారు? నేను చూశాను కానీ అది కంటికి చాలదు, అంటే దాన్ని అంత పెద్దగా చూడలేము, అది మహాశక్తి అయింది అతను చెప్తున్నాడు. ఇంకొకరు నేను విన్నాను కానీ వినడం గురించి కూడాను అతను చెప్తున్నాడు. అమ్మో, వినడంలో కూడా ఎలాంటి వారు? వాళ్ళు మహాతత్వ బోధకులు. అలాంటి వాడు ఈ తత్వం గురించి అతను వేదాలు చదువుతూ దాని గురించి అతను తెలుసుకుంటూ ఆ ఆత్మ గురించి ఆయన చెప్తున్నాడు అనమాట. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏంటంటున్నాడు? ఆశ్చర్యాపత్పశ్యతి. పశ్యతి అంటే ఆశ్చర్యంగా అతను చూశాడు. కశ్చిదేనం ఆశ్చర్యావతి వదతి. ఆశ్చర్యావతి వదతి. ఇది చూశాడు, అది విన్నాడు. ఆ తర్వాత ఆశ్చర్యావత్ ఏనం అన్యం శృణోతి, విన్నాడు. శృత్వాపి ఏవం వేదన ఏవ కచ్చతి. ఒక మహాపురుషుడు మాత్రమే దీన్ని ఈ ఆత్మ ఆశ్చర్యకరంగా చూశాడు. మరి ఒక మహాత్ముడు విన్నాడు, మరొక మహాత్ముడు చూశాడు. ఇలా అన్నమాట. ఇలాగ వేరువేరుగా ఉన్నారు కానీ వాళ్ళు మామూలు వారు కాదు. ఆ ఆత్మ వర్ణించడానికి అది సఖ్యం కానిది. వాళ్ళే చెప్తున్నారు. ఇది ఆ వర్ణన కూడాను వేరువేరుగా ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉన్నది, దాన్ని వర్ణించలేము. ఇలాగ ఆశ్చర్యకరంగాను ఆత్మ గురించి వాళ్ళు చెప్తూ ఈ శ్లోకంలో చెప్పారు, 29వ శ్లోకంలో. ఆ తర్వాత మనం ఇప్పుడు 30వ శ్లోకంకి, అంటే ఈ ఆత్మ గురించి ఆయన ఇంతవరకు అలా చెప్తూ వచ్చి ఇది ఆశ్చర్యకరమైంది. కొందరేమో చూస్తున్నారు, కొందరు వింటున్నారు, కొందరు ఇది ఉంటున్నారు, కానీ దీని గురించి వర్ణనాతీతం, దీన్ని వర్ణించలేము. వాళ్ళు ఆ పెద్ద పెద్ద మహాపురుషులే, మహానుభావులే, వేద పండితులే, వాళ్ళే దాని గురించి ఇది అద్భుతం అనేసి చెప్పడం జరిగింది. అయితే కృష్ణుడు ఎలాగ ఇది అర్థం చేసుకోవాలి, అతనికి అర్థమైనట్టు నేను ఎలా చెప్పాలి అనేసి ఇప్పుడు దాని గురించి ఆయన వేరే విషయంగా అతను ఈ శ్లోకంలో కొద్దిగా మాట పెట్టాడు. ప్రతి దేహం ఉంటుంది, ప్రతి దేహానికి ఆత్మ ఉంటుంది. నువ్వు ఆత్మను మాత్రం చంపలేవు, దేహాన్నే చంపగలవు. అందుగురించి
ప్రతి దేహం అంటే ఒక మానవ దేహమే కాదు, ఈ పక్షులని, జంతువులని, ఏ పురుగులని, ఇరుగులని ఎన్నో కొన్ని కోట్లు 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 ఉంటాయి. వీటన్నిటికును ప్రతి ప్రాణికును ప్రతి జీవికి ఆత్మ అంటూ ఉంటుంది. అది పుట్టడం మరణం, మళ్ళీ మళ్ళీ పుట్టడం మరణం, మళ్ళీ పుట్టుట మరణం, ఇది ఇలాగ రొటేషన్ అవుతూనే ఉంటుంది. అయితే దీని గురించి నువ్వు ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? పుట్టుక ముందు నీకేమో ఏమీ లేదు, పుట్టిన తర్వాత కూడా ఏమీ లేదు. దీని గురించి నువ్వు శోకించడం తప్పు. ఇదంతా ఒక కల్లాగా కిందసారి మనం చెప్పుకున్నాం. అందు గురించి దీన్ని నువ్వు నీ గురించే కాదు, ఏ ప్రాణి గురించి కూడాను, ఏ ప్రాణి గురించైనా నువ్వు ఆలోచించిన అవసరం లేదు. అన్ని ప్రాణులు ఒకటే. ప్రతి ప్రాణికి ఆత్మ అన్నది ఉంటుంది. ఆత్మ దేహంతో కలిసి ఉంటుంది. దేహం పోయిన తర్వాత ఆత్మ అలా ఉండిపోతుంది. దట్ ఈస్ స్టాండ్స్ గుడ్. ఓన్లీ మార్పు అన్నది ఇది ఒక్కటే. ఒక్క దేహాలే మార్పుతున్నాయి. అది అంతకుముందు మనం శ్లోకంలో వంశాసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ అవ్యాని సంయాతి ననాని దేహి అనేసి, బట్టలు అయితే ఎలాగైతే మార్చిపోయిన తిరిగిపోయిన తర్వాత బట్టలు ఎలా అయితే మనం మళ్ళీ కొత్త బట్టలు మనం అలాగైతే వేసుకుంటున్నామో, అలాగే శరీరాలు కూడాను అలాగా ఈ శరీరం ముసలి అయిపోయిన తర్వాత పుట్టినప్పుడు ఒకలాగా ఉంటుంది, తర్వాత మధ్యలో ఒకలాగా ఉంటుంది, తర్వాత వృద్ధాప్యంలో ఉంటుంది, వృద్ధాప్యం తర్వాత ఇంకా మరణిస్తుంది. మరణించిన తర్వాత మళ్ళీ కొత్త దేహం తీసుకుంటుంది. ఈ జనన మరణాలు తప్పవు. అలా ఒక్కొక్కటి ఆయన ఎంత చక్కగా వర్ణించుకొని వచ్చారో అది మనం అర్థం చేసుకోవడంలో ఉంది. కానీ అర్థం చేసుకోవడం ఇది మామూలు విషయం కాదు. అర్థం చేసుకోవడం అంటే మనకి ఎన్నో తెలివి ఉండాలి, మనసు ఏంటంటే కంట్రోలింగ్ పవర్ ఉండాలి, దాని మీద ధ్యానం ఉండాలి, దాని మీద శ్రద్ధ అన్నది ఉండాలి. ఆ తర్వాత శ్రద్ధ అన్నది ఒకటి కలగాలి. భగవంతుడి మీద భక్తి కూడా ఉండాలి. భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆ తత్వం తెలుసుకోవాలి. ఇవన్నీ ఉంటే కానీ మనం దాని దగ్గరికి వెళ్ళాం. ఈ ఆత్మ గురించే మనకి మనకి అర్థం కాదు. అర్థం కావడం చాలా కష్టం అన్నమాట. అందు గురించి మనం చెప్పేది ఏంటంటే అది అర్థమైన రీతిలో అది చెప్పాలి. అయితే ఈ 30 శ్లోకం ఏంటంటున్నాడు? దేహి నిత్యం అపద్యః, నిత్యం అపద్యః, దేహి నిత్యం అపద్యయం దేహి సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని అత్వం శోచితమర్హసి. ఇక్కడ దేహం గురించి ఆయన చెప్తున్నాడు. దేహం నిత్యం అవశ్యం. అందరి దేహాల్లోనూ ఈ జీవుడు అంటే ఎవరు? ఆ జీవి అదే ఆత్మ. అందరి దేహాల్లోనూ ఈ జీవుడు ఉన్నాడు. ఆ జీవుడికి సంహరించడం ఎవరి తరం కాదు. అది చావదు, దేహమే చస్తుంది. అయితే దేహం చచ్చిన తర్వాత ఏంటవుతుంది? ఈ దేహం ఎలాగ ఏర్పడది? పంచభూతాలతోనే ఏర్పడది. మళ్ళీ పంచభూతాల్లోనే కలుస్తుంది. పంచభూతాలు అంటే పంచభూతాలు నీ శరీరంలో ఉన్నాయి. ఆ పంచభూతాలు అంటే గాలి, అగ్ని, నీరు, ఆకాశం, భూమి, ఇవన్నీ సర్వభూతాలు మళ్ళీ అందులోనికి వెళ్తాయి. అదే ఇతను చెప్పాడనమాట. దేహం జీవుడి నుంచి, ఈ దేహం ఏది? ఈ శరీరం ఇది జీవుడి నుంచి పోయినప్పుడు జీవుడికి ఏమి అవ్వదు, ఒక్క దేహమే పోతుంది. జీవుడు అంటే ఎవరు? ఆత్మ. ఆత్మకి ఏమీ అవ్వదు. అది అర్థం చేసుకోవాలి అంటే కొద్దిగా మనం బుద్ధిని ఉపయోగించాలి.
అర్థం అంత సులువుగా మీకు అది అర్థం అవ్వదు. ఆత్మతత్వం గురించి ఎందరో మహానుభావులు చెప్పారు. ఈ ఆత్మ గురించి అదే వాళ్ళకే తెలుసుకోవడం అంటే మనం అనగా ఏర్పాటు. అందు గురించి మనం చాలా చక్కగా దాని గురించి మనం వినాలి. అయితే ఇది ఎందుకు మనకు అర్థం కాదు? మనకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటి? మనం మానవులం. దీని గురించి కృష్ణుడు ఎందుకు మరీ చెప్తున్నాడు? మనం అర్థం చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న కల్మషం, మనలో ఉన్న బ్లడ్ ఎలిమెంట్స్, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. మన కల్మషాలు మన దగ్గర ఉన్నాయి. మనం చెడ్డ బుద్ధులన్నీ మనలోనే ఉన్నాయి. ఇవి ఒకనాటివి కాదు. ఈ జన్మ నుంచి వస్తున్నాయి, మళ్ళీ వచ్చే జన్మకు, కిందటి జన్మ నుంచి ఈ జన్మకు వస్తుంది, ఈ జన్మ నుంచి వచ్చే జన్మకి వెళ్తుంది, వచ్చే జన్మ నుంచి ఇలాంటి జన్మలు ఎన్ని మనం తీసుకున్నామో మనకే తెలియదు. ఈ జన్మ రహస్యం మనకు తెలియదు. అయితే ఇవి ఈ సంస్కారాలు, లాస్ట్ సంస్కారం ఈ సంస్కారానికి వచ్చింది. ఇది చెడ్డ సంస్కారాలతో ఉన్నాయి. ఎప్పుడైతే ఈ చెడ్డ సంస్కారాలు మైండ్లోకి వచ్చాయో అంటే చెడు బుద్ధులు, ద్వేషం, ద్రోహం, క్రోధం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నీకు ఎప్పుడైతే నీకు వాటితో ఆ సంస్కారాలతో నీకు మళ్ళీ ఈ జన్మ వరకు వచ్చింది. ఈ జన్మలో మళ్ళీ ఏవో వస్తున్నాయి. ఇవి పోవాలి అంటే అది మామూలు విషయం కాదు. నీకు ఎప్పటి వరకు అయితే ఉన్నాయో వాళ్ళు చెప్పిన మంచి సలహాలు మంచివి ఏమి వినబడదు. అది నువ్వు అర్థం చేసుకోలేవు కూడా. అర్థం చేసుకోవడానికి మళ్ళీ నువ్వు ఏంటంటే భగవంతుని తత్వం నువ్వు అర్థం చేసుకుంటూ ఒక మంచి భక్తి మార్గంలో వెళ్ళినట్టయితేనే నీకు అది అర్థం అవుతుంది. అంతవరకు నీకు అర్థం కాదు. అయితే ఈ చెడు బుద్ధులు ఎలా పోతాయి? ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక అద్దం దగ్గరికి వెళ్ళాం, అద్దంలో ముఖం చూసుకున్నాం, అది క్లియర్గా కనబడటం లేదు. ఏంటి క్లియర్గా కనబడటం లేదని ఒకసారి అద్దంకి ఇలా చూస్తే ధూళి పడి ఉంది అద్దానికి. ఆ ధూళి ఒకసారి తుడిచిన తర్వాత అప్పుడు మన ముఖం మనకు కనబడుతుంది. అంటే ధూళి ఏదైతే అద్దంలో ఉన్న ధూళిని మనం ఎలా అయితే మనం తుడిచి వేసామో అలాగే మనలో ఉన్న కల్మషాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో చెడు బుద్ధులు ఉన్నాయి. ఇవి తుడవాలి. అవి తుడవడానికి కృష్ణుడు ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. ఇన్ని 700 శ్లోకాలు చెప్పాడు. అవన్నీ పోవడానికే మనం ప్రయత్నిస్తున్నాం. అందుగురించే ఇది చెప్పాడనమాట. ఇది దేహి నిత్యం అవధ్య. అయితే ఈ దేహి జీవంతో ఉన్న దేహి, ఆ జీవాన్ని ఎవరు కొట్టలేరు. అంటే ఆత్మను ఎవరు కొట్టలేరు. ఒక్క దేహాన్నే నువ్వు తీసివేయగలవు. ఆత్మ అన్నది స్టాండ్స్ గుడ్. అదనమాట. అది కూడా ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఓ అర్జున, ప్రతి దేహం నందు ఉండేది, ప్రతి దేహంలో కూడా ఈ ఆత్మ. అయితే ఇతర దేహాలకు కూడా ఈ ఆత్మ ఉంది. ఆ ఇతర దేహాలకి అయితే ఎలాగ ఉందో నీ దేహానికి కూడా ఇలాగే ఆత్మ ఉంటుంది. ఈ దేహం జీవాత్మ అన్నమాట. అంటే ఈ దేహం పోయినన్ను దేహమే పోతుంది, కానీ నీ ఆత్మ మాత్రం అది అలా ఉండిపోతుంది. అలాగే ప్రతి జీవికుడు. అందుగురించి నువ్వు ఇతరుల గురించి, నీ గురువు గురించి, నీ తండ్రుల గురించి, నీ వీటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అందరిది అదే ఒకటే బాట అనేసి ఇక్కడ చెప్తున్నాడు. తస్మాత్ సర్వాణి భూతాని త్వం శోచితం నా అర్హసి. నువ్వు శోకించవలదు, నువ్వు దానికి విచారించకూడదు అనేసి. ఆ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడు? స్వధర్మమపి చావేక్ష నా వికంపతి మర్హసి ధర్మాద్ధియుద్ధచ్చేయ
క్షత్రియస్యాన విద్యతే స్వధర్మం అపి చ అవేక్ష నా వికంపితం అర్హసి. వికంపితం అంటే చలించుటకు వీలు కానిది. వికంపితం అర్హసి ధర్మాఢ్య యుద్ధ శ్రేయ. ధర్మం గురించి నువ్వు ఆలోచించు. నీవు అర్జున స్వధర్మాన్ని బట్టి నీ ధర్మాన్ని బట్టి నువ్వు భయపడిన అవసరం లేదు. నువ్వు క్షత్రియుడు. క్షత్రియులు చేయవలసిన పని ఏంటి? రాజ్యాన్ని కాపాడడమే. శత్రువుల నుంచి నీ రాజ్యం కాపాడాలి. అది నీ యొక్క శ్రేయస్సు, అది నీ యొక్క డ్యూటీ. అందుకే నీ క్షత్రియుడిగా నువ్వు పుట్టావు. నీ డ్యూటీ నువ్వు స్వధర్మం అంటే నీ ధర్మం నువ్వు నిర్వర్తించడం లేదు. వెన్ యు ఆర్ నాట్ డూయింగ్ యువర్ డ్యూటీ వర్స్ ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ యువర్ లైఫ్. నీ లైఫే వేస్ట్. ది ఫస్ట్ ఈజ్ డ్యూటీ ఈజ్ ఫస్ట్, నెక్స్ట్ ఈజ్ గాడ్ అన్నాడు. అంటే ముందు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించయ్యా. నువ్వు దేనిగా పుట్టావు? క్షత్రుడిగా పుట్టావు కనుక నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. అది ఇక్కడ చెబుతున్నాడు. స్వధర్మం అంటే నీ తాలూకా ధర్మం ఏంటి? నువ్వు యుద్ధం చేయడమే ధర్మం. నువ్వు క్షత్రుడిగా పుట్టావు కనుక నువ్వు నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. స్వధర్మం అపి చ అవేక్ష. అవేక్ష అంటే చూడు నీ స్వధర్మం. నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోక. నా వికంపితం, నువ్వు భయపడి వెనక్కి అడుగు వేసేస్తున్నావు. వికంపితం ధర్మాద్ధి. అంటే ధర్మయుక్తమైన ఈ యుద్ధం ఏంటి? ధర్మంతో కూడింది. ఈ ధర్మంతో కూడిన యుద్ధం కంటే మరొకటి ఇంకోటి లేదు. యుద్ధంలో నువ్వు యుద్ధం చేసినట్టయితే నువ్వు చాలా అదృష్టవంతుడు అవుతున్నావు. దేనికి నీకు అదృష్టం అంటే నువ్వు యుద్ధంలో చచ్చిపోయినా నువ్వు స్వర్గానికి వెళ్తావు. యుద్ధంలో జయించిన నువ్వు విజయం సాధిస్తున్నావు. అందుగురించి యుద్ధం చాలా అవసరం. ఆ యుద్ధమే ధర్మం. అందుగురించి నువ్వు యుద్ధం చేయక తప్పదు అనేసి అతను బోధిస్తున్నాడు అనమాట. స్వధర్మం అపిచ అపేక్ష నా వికంపితం అర్హసి ధర్మాత్ యుద్ధాత్ శ్రేయం అనిచ క్షత్రియస్య నా విద్యతే. అది ఉండదు. విద్యతే అంటే ఉండకూడదు. శ్రేయస్కరమైన నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ శ్లోకం ఏంటి అనేది మనం రేపు తెలుసుకుందాం. అలాగే భగవంతుడు ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క విధంగా మనని అర్థమైనట్టు చాలా చక్కగా ఆయన చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు ఈ చెప్పిన దాంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సాయిరామ్.